అయితే వెయిటింగ్ జోన్ దగ్గరకు వచ్చేసాను మామ ఫ్లైట్ ఎక్కడానికి. ఎయిర్పోర్ట్ లో కూడా నా దరిద్రం అయితే వదలలేదు. ఎయిర్పోర్ట్ లో ఏం దరిద్రం అంటారు మీరు, నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ అయితే 1.5 గంట డిలే అయిపోయింది మామ. పాస్ లో ఏమో గేట్ నెంబర్ 25 ఉంది. అక్కడికి పోతే మమ్మల్ని అందరైతే బేస్మెంట్ లోకి తోసేసారు. ఇక్కడికి ఇక్కడ కూడా 1 గంట లేట్ అయిపోయినాక మాకైతే బస్ లో తీసుకుపోయినారు ఫ్లైట్ దగ్గరికి. నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ ఇదే మామ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. చెత్త ఫ్లైట్ గానీ ఎవరైనా గల్ఫ్ నుంచి రావాలంటే ఇండియాకి చెత్త ఫ్లైట్ అయితే బుక్ చేసుకోకండి మామ. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో చూడండి, ఊగుతుంది దడదడానికి కిందికి పైకి. ఇంకా నేనైతే విండో సీట్ లో కూర్చొని క్వైట్ కి సెండ్ ఆఫ్ చెప్తూ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది ఫ్లైట్. సారి పై నుంచి వ్యూ అయితే చూసుకోండి మామ క్వైట్ ని ఎలా ఉందో. చెత్త ఫ్లైట్ లో ఊగుతా వచ్చేసాం మామ ఇండియా దగ్గరకి అయితే. కూడా వచ్చేసాడు మేము. ఆ ఫ్లైట్ అయితే దిగలే. ఇంకా ఉదయం 4 గంటలకి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ 6 గంటలకి అయితే ల్యాండ్ అయింది మామ ఇండియాలో. ఫైనల్లీ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. అంటే ఇదే మామ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కన్నా ముందు ఎయిర్ ఇండియా అయితే వచ్చేసింది ఆల్రెడీ. నేనైతే ఈ చెత్త ఫ్లైట్ కి సెల్యూట్ కొట్టేసి నా లగేజ్ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. పికప్ చేసుకుని ఇక్కడికైతే వచ్చేసాను మామ. మా బండి దగ్గరికి రాజంపేటకి అయితే బయలుదేరిపోయినాం మేము. ఫైనల్లీ నేనైతే ఆంధ్ర టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. చలో రాజంపేట వెళ్ళిపోదాం. ఎన్నాళ్ళు ఇంద్ర టీ తాగి ఎక్కడి నుంచి వచ్చినాము.